దుకాణం వాడు అంటే ఏమన్నా కొంటారా, వీళ్ళు ముంగట 100 చీరలు పడేస్తారు, 100 చీరలు పడేస్తారు. వీళ్ళు కలర్ చూస్తారా, బట్ట చూస్తారా? ఓకే, అందాదని అడుగుతున్నా. వాళ్ళు ఏం చేస్తారు, ఇది మంచిగా లేదు, అది మంచిగా లేదు, వాడు ఏం బట్టలు అంటమ్మా, నేను ఒకటే కంపెనీలోకి వెళ్ళి వచ్చినాయి ఈ బట్టలన్నీ. ఇంకా లాస్ట్కి ఏమన్నా బట్ట మంచిగా రాలు, కలర్ మంచిగా వేసేస్తాడు. 100 చీరలు తీసి పడేసినా కూడా వాడు మళ్ళీ 2 గంటలు మడకబెట్టాలి వీళ్ళ గురించి. వీళ్ళకేం పసంद రాలే, ఇది నాకు నచ్చలే. అదేవిధంగా మీరు చేసిన భజన లోపట, మీరు చేసిన సప్త లోపట, ఇది ఇప్పుడు మనం సప్త చేస్తున్నాము, ఎవరికి నచ్చాలని సప్త చేస్తున్నాము? వనపురం గ్రామానికి సప్త చేస్తున్నాం, ఇది ఎవరికి నచ్చాలని? మనం చేసిన భజన ఆ దేవునికి, మనం ముంగటున్న పాండురంగునికి ఈ భజన ఆనందం అయితే మన సప్త చేసింది పుణ్యము. మనం ఇన్ని చేసినాము తెల్లందాకా పొద్దుందాకా, జర అయినాకే పసంद రాకపోతే చిత్త నాహి నామి తరిత వ్యర్థ. ఈ ముఖ్య విషయం, ఇది ముఖ్య విషయం. అందు గురించే ఆయన పైల చిత్తము శుద్ధం చేయండి, చిత్తము శుద్ధము. మరి చిత్తం శుద్ధం ఎట్లా అవుతుంది, ఏం చేస్తే అవుతుంది? చిత్తం అయితే చాలా చంచలం ఉన్నది, ఈ మనసు ఒక్క అట్లా ఉండదు. ఇప్పుడు మీరు కీర్తనకు వచ్చిరు కానీ చాలా మంది లోపల ఏమంటారు, మహారాజా నా కొనాకిల్లు ఉంది, నేను ఇంటికి వెళ్ళి వచ్చిన, ఇంటికాడ తాళం మెషిన్లో లేదని కొంతమందికి డౌట్ ఉంటుంది. ఇంకా భయం, కరెంట్ భయం అంటే లాస్ట్కి ఇల్లు ఉన్నది, ఆడికెళ్ళి వచ్చిన ఉన్నదా ఏమన్నా. ముఖ్య విషయం ఏమది, కీర్తనకు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే, మనం ఎట్లా ఇంటి ముంగటకు వచ్చిన తర్వాత గుడికాడ చెప్పులు ఎట్లా బయట ఇడిసబెడతామో, మన అన్ని సంసారం సంగతులు అలా బయట ఇడిసబెట్టి లోపలికి వస్తేనే కీర్తన పుణ్యము. ఈ కీర్తనలో కూర్చున్న తర్వాత కూడా మనం ఇంటి యొక్క విచారం చేస్తున్నాం, అయితే మనం కీర్తనలు ఉండి కూడా లేనట్లా. అందుగురించి తుకారాం మహారాజ్ స్పష్టంగా చెప్తున్నాడు, నాయన నా యొక్క చిత్తము లోపట వేరుడు ఎవ్వడే లేడు. నా చిత్తం లోపట ఉన్న వాళ్ళకు, నా శరీరంలో ఉన్న వాళ్ళకు 6 దొంగలకు నేను బయట తీసిన మొట్టమొదలు ప్రమాణం ఉంది. నా దగ్గర మొట్టమొదలు 6 ఉండ్రి. కామము, క్రోధము, మదము, మత్సము, దంభ, అహంకారం ఇవన్నీ నా దగ్గర ఉండే. వాటికి ఏమి చేసిందంటే, నేను పైల ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళి కొట్టినా. ఏం చేసిండు ఆయన? ఇంట్లోకి వెళ్ళి కామ క్రోధ కేలే ఘరరితే ఏం చేసిండు? ఈ లోపట ఏం నింపిండు ఆయన? తుకామనే భరిలా స్పష్టంగా చెప్తూ ఉండాలి, నేను చెప్పిందే మీరు ఇంటనే నిజము. ఇవన్నీ ఏమున్నాయి? ఇవి ఎప్పటిదాకా అయితే పోవో అప్పటిదాకా ఆ ఇంట్లో పడ్డ రాడు కదా. భగవంతునికి మన ఇంట్లోకి రావాలంటే ఏం కావాలి? మొట్టమొదలు ఇది ఇల్లు ఖాళీ కావాలి. ఏం కావాలి? ఇల్లు. ఇంకా సార్ సపోజ్ నింపుతా సార్, కడవ నింపతందుకు మీరు బోరింగ్ కాడికి పోతే కడవ ఖాళీ కొంట పోవాలన్నా నింపి కొంట పోవాలన్నా? ఇది అలకగా మనకి ఏమన్నా కావాలంటే మీ కడవ ఏముండాలి? ఖాళీ కడవ ఉంటే నల్ల కింద పెడితే ఏమవుతుంది? అది నీళ్ళు నిండుతాయి. మరి మొదలే నింపినవి ఉన్నాయి అందులో, ఇవాళ ఏం నింపుతారు మీరు? సపోజ్ కొత్త బీరువా ఇంట్లోకి తీసుకురావాలంటే పైన పాత బీరువా ఏం చేయాలి? వా పడేయక నాకు ఇచ్చే, నేను కొండపోతా బొంబాయి.
ఊరికే పడేస్తే ఏం లాభము? కొత్త బంగారం దేవులంటే పాత బంగారం ఏం చేయాలి? నాకు ఇచ్చా ఇప్పుడు అలా ఖర్చుడు ఇంత పిల్ల. నేను అన్నది మీద అన్న నీకు కూడా బీరువా అంటే ఇనుపది పడేమన్నాడు, పాత బంగారం అంటే ఏమన్నా ఖర్చును. బంగారం లోపల పాత కొత్తగా ఉండదు, బీరువా లోపల పాత కొత్తగా అవుతుంది, బంగారం లోపల కాదు, ఎండి లోపల కాదు. ఎందుకంటే అది పాత కాదు కదా, అది పడేతను చిన్న పిల్లగానికి కూడా తెలుస్తుంది. ఆ విధంగా మన ఇంట్లో మొట్టమొదలు ఏం చేయాలంటే పాత గుణాలు తీసేస్తేనే కొత్త భగవంతుడు మన దగ్గరికి వస్తాడు. ఒక గమ్మతని మీకు చెప్పిపోతా. ఒక రాజు ఉండే, రాజుంటికాడ ఒక పని మనిషి అవసరం ఉండే. ఆ పని మనిషి ఏం చెప్పిండంటే, మహారాజ్ మేమిద్దరం భార్యాభర్తలు మాత్రం యాత్రకు పోతున్నాము, మా ఇంటికాడ మా యొక్క కోడలు ఉంటుంది, నా బిడ్డోడు వాళ్ళిద్దరు దినం డ్యూటీకి పోతారు, ఒక పని చేయి, మా ఇంట్లో నల్ల రాదు, మా ఇంట్లో తలిగినన్ని నీళ్ళు నింపు. ఏం చెప్పిండు ఆయన? మా ఇంట్లో ఎన్ని పడితే అన్ని నీళ్ళు నింపు. కాదు ఒకటే పని, మిగతా అంతా చేసుకుంటారు, రాలే భోజనం చేసుకుంటారు, అన్నీ చేస్తారు. ఒక పని చేయి, నీ టైం ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఏం చేయ, మా ఇంట్లో పట్టినన్ని నీళ్ళు నింపు. మంచి పని చెప్పిండా, డూప్లికేట్ పని చెప్పిండా? అల్కగా పని చెప్పిపోయాడు కదా, మా ఇంట్లో పట్టినన్ని నీళ్ళు నింపు. వాళ్ళు వెళ్ళిపోయారు పానికి. పాపం పొద్దుగాల 8 గంటలకు పోవాలి, పొద్దుమికి మళ్ళీ రాత్రికి ఏం బాగా వచ్చాడు. ఇడు మధ్యాహ్నం పోయిండు, అవుతూ చూసిండు, ఖాళీ ఉన్నది, నీళ్ళు నింపు అన్నాడు మహారాజా. వాడు ఏం చేసిండు తెలుసా? వాడు ఏం చేసాడు? వాడు అవుదు నింపలే. ఆయన ఏం చెప్పాడు? ఇంట్లో పట్టినని నీళ్ళు నింపన్నాడు. వాడు ఒక ట్యాంకర్ కొనికి వచ్చిండు, దర్వాజా పెట్టేసాడు, పైపు మీదకి వెళ్ళిడ్చాడు. ఏమిట్లా? ఒక్క ట్యాంకర్కి నిండలే, మళ్ళీ ఒక్క ట్యాంకర్ ఇట్లా 10 ట్యాంకర్ వచ్చి మొత్తం ఇల్లు నింపిండు. అది మట్టి కూడా నిలబడి మొత్తం గులిపోయి సాపైంది. పొద్దుమికి వచ్చిరాలు మా ఇల్లు ఆడున్నది. మీరు చెప్పకుండా అమ్మ మీ మామ చెప్పిపోయాను, ఇంట్లో పట్టినని నీళ్ళు నింపమన్నాడు. వాడొచ్చిండు, ఏం చేసినవరా నాయన? వాళ్ళు అన్నారు, ఏం లేదు మహారాజా, నువ్వు చెప్పినావు లేదా, ఇంట్లో పట్టినని నీళ్ళు నింపన్నావు కదా, మాకు నువ్వు అవుదు నింపమన్నావా? అవుదు కాదు, ఇంట్లో పట్టినని నీళ్ళు నింపినా. కానీ చెప్పే ఒకటి అయింది, అర్థం చేసుకున్నాడు ఒకటైంది. అదేవిధంగా తుకారాం మహారాజు కూడా ఇక్కడ చెప్తున్నాడంటే మీకు అర్థం చేసుకుందాం కాదు. ఆయన ఏమంటుంటే, మహారాజ్ నా యొక్క అనుభవం చెప్తున్నా, మీకు భజన కావాలి, మీకు దేవుడు కావాలంటే ఏం చేయండి, మొట్టమొదలు మీ చిత్తం లోపల ఆ భగవంతుని తెచ్చి కూర్చుని పెట్టుకోండి అనే అభంగం లోపట మొట్టమొదటి చరణం లోపట ఈడ పాలబెట్టులో మీకిడ్స పెట్టేసి, లేకుంటే వీళ్ళు మాకంటే నేనేం చేయాలి? మీదికెళ్ళి వస్తే పాపం ఉంది, కానీ కింద పెట్టుకుంటారు. నువ్వు కింద పెడితే కూడా పాపమే, మీద పెడితే కూడా మరి కలిపింది నీళ్ళే కదా. అదే కూడా పరమార్థం చేసేటప్పుడు, నువ్వు భజన చేసేటప్పుడు అడ్డం తగిలితే పాపమే, చేసేటప్పుడు నింద చేస్తే కూడా పాపమే. నువ్వు ఎక్కడికి వెళ్ళారా? అందుగురించే నాయన ఇసుంటి సత్కార్యానికి ఎవరు కూడా అడ్డం రావద్దు, అందరు కలిసి దీనికి సప్త చేయాలని మొదటి ముజు ఉంది. అదే తుకారాం మహారాజ్ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ యొక్క ప్రేమ లోపట తుకారాం మహారాజ్ గారు అంటుండే, ఆయన నా చిత్తం లోపట నేను పాండురంగుని కూర్చుని పెట్టుకున్నా. ఎట్లా కూర్చుని పెట్టుకున్నా? మాజే చిత్త తుజే పాహే. మన చిత్తం ఎక్కడ ఉండాలి? ఆయన కాళ్ళ మీద గిట్ట ఉంచుతారంటే మీరు చేసిన భజన కాదు, మీకు మొత్తం అంతా సచ్చిందాకా నడిపే జవాబారి అయినది ఉంది. మీరు ఎప్పటిదాకా చిత్తం కావాలి? మన చిత్తానికే మెయిన్ ఉంది నాయన. మనకింత పాడ చేస్తుంది మన చిత్తమే. ఒక్క చిత్తమే జర అక్కడిక్కడ వెతికిలాడిందంటే మనము చేసేదన్నిటికీ పాడ చేస్తుంది. దాని గురించి తుకారాం మహారాజ్ ఏమన్నాడు, మహారాజా నేను చెప్పేది మీరు కరెక్ట్ వినండి. నా యొక్క చిత్తం ఎట్లుందంటే మహారాజ్, విఠ్ఠల వేరే భగవంతుడి దగ్గర లేదు, ఇక వేరే దిక్కు లేదు. విఠ్ఠల కోన్ ముంగటు ఉన్నాడు ఆయన హా చిత్తి, ఆ చిత్తం లోపట్టే గోడలాగే ఎంత తీయగున్నది ఆ భజన, ఎంత తీయగున్నది అంటే ఆ భజన చెప్పతందుకు రాకొచ్చింది. ఎంత తీయగుందంటే అమృతావుని గోడ భజన ఎంత తీయగున్నది, ఎంత తీయగుందంటే అమృతం కంటే తీయగుంది. అమృతావుని గోడ నామ తుజే దేవా. బస్ ఆ అమృతం కంటే తీయగున్నటువంటి యొక్క భజన మా తుకారాం మహారాజ్ అనుభవం చెప్తున్నాడు. విఠ్ఠల చిత్తి గోడ లాగే
గాత గీతి. ఎంత పాట పాడుతుండే ఆయన భజన, ఎంత భజన చేస్తుండే. మన తిరుగుల 2 గంటలు కాదు, గంట సేపు కాదు. మనం పొద్దున్న పూజ చేసేటప్పుడు మన భజన వేరు. పొద్దుగల భార్యకి చెప్తాం ఛాయ్ పెట్టమంటాం, పోయి మింగట మన హరిపాటు చేస్తాం దేవుని ముంగట. హరిముఖేమణ పుణ్యాచిగరణ కోణకరి నాష్ట అయిందా లేదా, దేవచేద్వారి ఉభక్షణ వరి ఛాయ్ అయిందా లేదా. ఇంకా మన భజన లోపల మన చిత్తమే లేదు కదా ఆడ. శాస్త్ర ప్రకారం అన్నాడు నువ్వు చెయ్యకు, అవన్నీ చేసేది ఉందే అన్ని పైల కడుపు నిండా తిన్న తర్వాతనే చెయ్యి, లేకపోతే అవి పక్కకు పెట్టేనే చెయ్యి. ఏం కావాలి, చేస్తావా కడుపు నిండా తినేనా చెయ్యి, దేవుడు అద్దంటలేడు. లేదంటావా చెయ్యకన్నా తిను, కానీ అందులోపట నీ మనసుని చిత్తమే లేకపోతే లాభం ఏముంది. అందు గురించి మహారాజు ఇక్కడ ఏమంటాడు ఆయన, గోడలాగే గాతా గీతి. ఆయన తుకారాం మహారాజు భజన చేస్తే ఆ దేవునికి పసంద్ వచ్చిందాకా భజన చేస్తుండే. మన భజన కానీ ఇప్పుడు నా కీర్తన కానీ ఎవరి కోసం చెప్తున్నా, నేను మీకోసం చెప్తున్నా. కానీ మా తుకారాం మహారాజు కీర్తన చెప్తే దేవుని కోసం కీర్తన చెప్తుండే. తుకారాం మహారాజ్ భజన చేస్తే, ఆయన కీర్తన చేస్తే దేవుడు వచ్చి భజన లోపట కూర్చుంటుండే. ఆయన కీర్తన లోపట గోడలాగే. మా నామదేవ్ మహారాజు కీర్తన చెప్తే దేవుడు వచ్చి ఆట ఆడుతుండే అంట. అయితే నిద్ర తలిగింది. చూసినా కానీ సౌకర్యం పెద్ద మనిషి కానీ నేనంటికి ఏమన్నా ఏమనలేదు. కూర్చుంటే కళ్ళు మూసిండు. అందులో కీర్తనలో పండుకున్నాడు. కీర్తనలో పండద్దు, పండుకున్నాడు. పండే కీర్తనలోనే కలబడ్డది. ఆయన దుకాణం ఉండే బట్టల దుకాణం, నారాయణఖేడ్లో కానీ అక్కడ గాంధార్ల బట్టల దుకాణం. నిద్రలో కీర్తనకు వచ్చిండు, కీర్తనలో నిద్రపోయిన కీర్తన లోపల బట్టల దుకాణం ఏది, బట్టల దుకాణంలో కూర్చున్నాడు. ఆయన గిరాక్ వచ్చింది. కీర్తనలు అంటున్నాడు, మారా సౌకార్ రామ్ ఈయన రామ్ అన్నట్టు నిద్రలా. నేనంటే కీర్తనలు ఉన్నది, ఆయనకు అనలేదు రామ్ నేనంటూ నీకు రామరామ్ అంటారు. నాది ఆయనకి రామరామ్ అన్నాడు ఆయన నిద్రలా. కాలా నాకేం చేసేది, రామరామ అంటే రామరామ. ఆయన యాడికి వచ్చినావు, అంగి బట్ట కోసం వచ్చిన. ఎన్ని మీటర్లు కావాలి, 2 మీటర్లు. పట్టెడు దొజ్జింపేసిండు నాదే. నేను సౌకారి మహారాజు నీ దోతి చెప్పకొచ్చిన అంటాడు, చింపిండి నాది. అందుకోసం మరి కొత్తది కట్టుకొచ్చారు, ఈడోళ్ళు చెప్పకుండా మీరే చెప్పే తాత్పర్యం మహారాజా. ఆయన కళ పడితే ఏం లాభం ఉన్నది కీర్తనలకు వచ్చిన తర్వాత. ఈ చుట్టూ కీర్తనకు వచ్చే వాళ్ళ లాభం ఉన్నది, ఏం లాభం లేదు ఆయన. ఇట్లా ఎన్ని చెప్పాలి, చిత్తం లేదు మహారాజు. మా రాత్రి మహారాజు సుందరంగా చెప్పిండు. కడాకున్న ఉల్లున్న ఒక 2 ఆడిమొగలు వచ్చారు. బొమ్మ మిగిలిన మహారాజు వస్తున్నాడు, పోదంలాడి కీర్తనకు. పోదంలాడి 2 ఆడిమొగలు వచ్చారు. అచ్చిరు గడపడిలో ఇట్లా కరెంట్ ఎట్లా పోయింది, అట్లా కరెంట్ పోయింది. తాళం వేసేటప్పుడు కరెంట్ పోయింది. ఇప్పుడు మారుతి మహారాజు ఒత్తిడి తాళం వచ్చిందంటే ఒత్తిడి ఇప్పుడు ఒత్తగానే పడతాయంట కదా, ఆ తాళం ఒత్తిడి వచ్చినాయి. ఆయనతో నువ్వైనట్లో పెండ్లం ఒత్తిని తెలియదు, మొగుడు ఒత్తిని తెలియదు. ఆ తాళం పడ్డది, కీర్తన కచ్చరు కూర్చున్నారు. గిట్ల ఎదురు బదులు కూర్చున్నారు. మొగుడు ఏమంటాడు, పెండ్లం కానీ పట్టిడు, నువ్వు ఒత్తిన ఇది మాట్లాడతానికి రాదు కదా, ఇక్కడికి ఇట్లా అంటున్నాడు. ఆయన ఏమంటాడు, ఆమె నువ్వు ఒత్తు పన్న కదా నీకు నువ్వు ఒత్తి. నేను అనుకుంటే అక్కడిక్కడ చూసి ఇద్దరు కలిసి నాకు వచ్చేటోళ్ళు, లేకపోతే ఆశ్చర్యాడికి కీర్తనకు వచ్చి నువ్వు వద్దు నేనంటే పూరా కీర్తన సత్యన చేసిపోయారు కదా. అట్లా లాస్ట్ కీర్తన అయిన తర్వాత అడిగితే ఏమి ఇట్లా చేయటట్టు ఏం లేదు మహారాజా, కీర్తన తాళం వేసినాము లేదో మరి ఏంటి అచ్చలేమేంటికి కీర్తనకు. అచ్చిరి కీర్తన కూర్చున్నారు కానీ మనిషి ఆడుంది ఇంటికాడ. మరి ఇంటికాడ ఉన్న మనసు తీసుకొని దానికి ఏం చేయాలి. నేను చెప్పే తాతమే మహారాజా, ఈ శరీరం ఈడు ఉంది కానీ మనసు కూడా ఈడు ఉంటేనే మీ కీర్తన నిన్న లాభం. ముఖ్య విషయం ఇది. దాని మనసే లేదు, లేకపోతే ఈ మనసు ఎక్కడెక్కడో తిరిగేస్తుంది. ఒక దాంట్లో మహారాజు అన్నాడు, అత కోటే ధావే మన. ఈ మనసు చంచలం ఉన్నది, చంచల చెప్పల జాత ఈత నలిగి వేళు. చాలా విచిత్రం ఉంది నాయన. మనకు సరిగా భజన చేయనిది, మనకు సరిగా కీర్తన చేయనిది, సరిగా మనకు సంసారం కూడా సరిగా చేయనిది.
ఇటువంటి చిత్తము, ఇటువంటి మంచి మంచాలకు పాడు చేసింది చిత్తమే. మన చిత్తము సరిగా లేకపోయి మీకు ఏం చెప్పాలని ఆయన రావురినంతా భక్తివాని జగంలో పూట ఎవడ లేకుండా చిత్తమే పాడు చేసింది. దానికి 33 కోట్ల దేవతలు వాని ఇంట్లో పని చేస్తూ ఉండ్రి. మా గణపతి బప్ప ఆయన ఇంటికాడ గాడిదలు కాస్తుందంట. గాడిదలు గణపతి గాడిదలు కాయాలి. మన బ్రహ్మదేవుడు పంచాంగం చూడాలి. మా మల్లన్న ఎలుకోటి అనుకో ఏం చేయాలి? గడ్డం చేయతందుకు ఓలు మన మైలారం మల్లన్న బీరప్ప ఏం చేస్తుండే దగ్గర నావి గడ్డం చేయడానికి రావణుని గడ్డం ఇస్తుండే. 33 కోట్ల దేవతలకు చెప్పిన పనులు చేయాలి. ఎంత భక్తివాన్ ఉండే ఆయన, ఎంత భక్తివాన్ ఉండే. ఇంత ఉన్నవాడు కూడా వాని చిత్తము లాస్ట్కి ఏమైంది? చేంజ్ అయిపోయింది. చిత్తం చేంజ్ అయిపోయింది. అయితే చెడు మార్గంలో పట్టచ్చుండైతే నారాజ్ ఇంకా జర చెప్పిపోతాం. మీకు అన్ని బంగారం ఇండ్లు ఉన్నా కూడా అని పోయేటప్పుడు వెనుక ఏమి కూడా పోలే. దీని కారణం ఏమది? ఒక్క చిత్తం లోపల గిట్ట చేసే పరమార్థం లోపల చిత్తం అందులోకి వెళ్ళి పక్కకి వెళ్ళిపోయిందంటే మొత్తం అంతా సాడశక్తి మన ఇంటికి వస్తుంది. అందుకోసం మీ చిత్తంకు మెయిన్ ముఖ్యం ఉంది. మీ చిత్తంకి ఏం చేయండి అంటే భజన లోపల దానికి ఎప్పటికి పట్టుండి. చిత్తంకి ఏం చేయండి? ఠాయిచ బయసుని కరా అవడి అనంత అళవా ముఖ్యముంది చిత్తము. మీకు ఇంకోటి చెప్పాలా? ఇంకోటి చెప్తా. చిత్తము మనసు దగ్గర రెండు త్రిజట అడిగింది. ఎవరికి? సీతమాతకు. అమ్మా నువ్వు అంత పెద్ద దేవుని యొక్క భార్య, మా గీడచ్చి ఎందుకున్నావో ఇంత దుఃఖంలో అంటే అప్పుడు ఏం చేసింది చెప్పిందంట. త్రిజట ఏం చెప్పాలి నీకు? నా చిత్తమే నాకు పాడు చేసింది. నా చిత్తం ఏం చేసింది? దేవుని కాళ్ళ కాడ ఉంచే చిత్తము నేను ఆ బంగారం మీద పెట్టినా. అయితే నా భగవంతుడు ఏం చేసిండు? ఇక అస్సలు బంగారం చూడు, డూప్లికేట్ అని చూస్తున్నా. 6 నెలలు కూర్చున్నా. చెప్పే తాత్పర్యం ఏంటంటే మహారాజ్ మన మనసు ఎక్కడెక్కడ పోతుందో అదే విధంగా మా తుకారాం మహారాజ్ అన్నాడు. ఠాయిచ బయసుని కరా చిత్త ఆవడి అనంత అళవావా. ఈ చిత్తంకు ఒక పని పెట్టుండి. ఏం పని పెట్టుండి? రామకృష్ణ హరి విఠల కేశవ మంత్ర జపావా సర్వకాలం. ఈ చిత్తంకి ఏం చేయండి? ఎప్పటికీ దానికి భజన పెట్టుండి. జ్ఞానదేవ మౌన జపమాల అంతరి. ఆ చిత్తంకి ఏం పని చేయండి? నీకు ఒక మాట చెప్తా. తులసిదాసుకు ఒకనాడు ఏం చేసిండంట? తులసిదాసుకు దయ్యం ప్రసన్నమైంది. తులసిదాసు మహారాజుకు దయ్యం ప్రసన్నమైంది. దయ్యం కథ పెద్దగా ఉంది, మనకు అక్కడ పోయలేదు. దయ్యం ప్రసన్నం కాదు, దయ్యం బేటిచ్చిండు. దయ్యం అన్నదంటే మహారాజ్ నేను ప్రసన్నమైన అంటే నువ్వేం పని చేస్తావు? దయ్యం కడిగిండు. నువ్వు చెప్పింది చేస్తా పని అయిపోతే నీకు తినేస్తా అన్నదంటే అది చెప్పింది చేస్తా. నాకు పనే పెట్టకపోతే ఏం చేస్తా? నేను నీకు తినేస్తాను అనగానే మహారాజు తుకారం నా దగ్గర మస్తు పని అని తులసిదాసు మహారాజు ఇంటి దొలకొచ్చి పని పెట్టిండు. ఈ చేనంతా నాగలు కొట్టే దయ్యము ఇట్లా పోయి ఇట్లా కొట్టేసింది. చేను అలికేసింది. ఆ ఊరికి పోయిరా, ఈ ఊళ్ళో పని గల్లి సాఫ్ చేస్తా, మోర్లు సాఫ్ ఊరంతా క్లీన్ చేసింది. చెప్పు పని. దయ్యంకేముంది? ఆకలిలో దూపలేదు, ఉన్న పనులను చేసేసింది. లాస్ట్కు మహారాజ్ దగ్గరికి వచ్చింది. మహారాజ్ నాకు పని కావాలి. అప్పుడు మహారాజ్ ఏం చేయాలి విచారం పడ్డాడు. కొంచెం బుద్ధి నడిపించిండు. ఒక సాధు పెట్టేయండు. సాధుకు అడిగాడు, మహారాజా ఈ దయ్యం నా దగ్గరికి వచ్చింది, పోకొచ్చింది, దానికి పని కావాలంట. పని ఏం కావాలి? అన్ని పనులు చెప్పిన. పని ఒడవనటువంటి పని చెప్పు. అప్పుడు మహారాజ్ చెప్పినట్టు తులసిదాసు మహారాజ్కి ఏం లేదు. ఇంటి మూట కూడా పెద్ద కట్టెది బాతు, ఖమ్మం బాతు, పెద్ద కట్టెది ఖమ్మం బాతు. దాన్ని తోలు తీసేయి. ఏం చేయి? దానికి ఇంక దగ్గర మంచిగా నూనె పోయి పుయ్యి. అంత పని ఇష్టం ఉన్నప్పుడు పని చెప్పుకో. పని చెప్పిండు. పని అయిపోతే ఏం పని? ఏం లేదు, దీని మీదకి ఎక్కాలి, కిందికి రావాలి, బస్ ఇదే పని నీకు. ఇక ఈ పని ఉడుస్తుందా? మీదికి పోయినా మహారాజ్ కిందికి వచ్చలేవు కదా, మీదికి పో. ఆ దయ్యం మరదంటే మహారాజా నీకు దండం పెడతా, నీ అద్దిగా నేను పోతా.
అదేవిధంగా మీ చిత్తం కూడా చక్కగా ఏదైనా మీరు పరమార్థం పెడతారంటే పని పెడతామంటే ఆ చిత్తము మీకు మాకు కష్టం పెట్టది. ఆ చిత్తం మనకు దయ్యంలాగా ఎంటబడ్డది. ఇది చేయమంటారా, అది చేయమన్నా, అక్కడ పోవాలా, ఇక్కడ పోవాలా, ఈ బిడ్డ దగ్గర పోవాలా, ఆ కొడుకు నడప, ఇదేం ఇది మన పంచాంగం చేసి తీసిపెట్టింది చిత్తమే. ఈ కోడలు ఆడచెప్పుడు ఆ బిడ్డ ఇది నడబట్టింది మన చింతం లోపట. అందుగురించి మా తుకారాం మహారాజు గారు అన్నారు, మహారాజా మీ చిత్తంలో భగవంతుని యొక్క నామ చింతన ఉసును పెడితివంటే నువ్వు చేసిన భజన ఇంత తీయగుంది, ఇంతది గోడలాగే గాత గితి. అప్పుడు ఏమవుతుంది అంటే రెండో చరణం లోపట ఏమంటున్నాడు, విఠల విఠల తాగరాన్ని తాగుతున్నాము, చనరాని మాటలు అంటున్నాము. కానీ మా తుకారాం మహారాజు నేలకొక పని పెట్టిండు. కానీ మనం ఆ నేలకకు పని పెట్టకొచ్చినాం. ఆ నేలకకు మనం పని పెట్టకొచ్చినామని మన నేలక మనం బద్మస్తనం చేస్తున్నది. అందుకోసమే నేలకకు మీరు పని పెట్టుండి, నేలకకు నామస్మరం పెట్టుండి. ఇదే నేలక చూడకుంటే ఏది మీద తింటుంది. ఇక చూస్తే ఈ నేలక చూడకుంటే అని తినేస్తుంది, చూస్తే 2 నిమిషాల ఇష్టం చెప్తా. అత్తగారి ఇంటికి అల్లుడు పోయాడు, ఒక్క నిమిషంలో బట అల్లుడు పోయాడు. మారుతి మహారాజ్ అల్లుడు పోయాడు, కొత్తగా లగ్గం చేసుకొని పోయిందంటే దానికి ఏమంటారు, కలకనే. మరి దానికి ఏమంటారు, కలకని తెలుసా? కలకని తెలియదు కదా. దానికి ఏమంటారు, బాసుంది ఏమంటారు దానికి. ఇప్పుడు కలకనే పాలు పోసేదానికి గొనతి కొంటే బూడిది అవుతుందంట. కలకని అంటారు కదా, తెలుసు కదా. కలకని తినవలేదా? కలకాని ఉంటుందంట. పాపం అల్లుడు ఎన్నడు లేక అత్త కల్లుడు పిరితే గాడిదికి బూడిది పిరితే అంట. కలకాని కడువ ఒక్కటే 10-20 లీటర్ల పాలు పోసి అది కడాయిలో పోసి తింపండి అంటే ఏమది కడిచి బుడమ్మ పాలు ఇంకిపోయి దాని పేరు కలకాని అవుతుందంట. కలకాని మస్తు చేయటింది. పాపం వర్షాకాలం ఉండే, వానాకాలము కట్టెలు నానిపోయినాయి. ముసలానికి దీనికి సర్ది అయింది. తింపాటింది పొగపోయింది. తొగపోతే నెయ్యి ముక్కుల నెయ్యి తీసి అవతలేస్తే పిడపోకుండా తింపాటింది. తింపగా మీది గుంజ పట్టింది. అదేమో లోపల పడుతుంది చూస్తున్నది. ఏది ముక్కుల నెయ్యి. మరి ఒకసారి తీసి బయటపడేస్తే పీదపోకుండా ఏం బయటికి పోతే అంటే ఇది పాలు ఖరాబ్ అయితే తింపాటింది. ఆ అల్లుడన్న అంటే ఏమో పొద్దుటి నుంచి వచ్చి నుంచి మా అత్త ఏమో వంట చేయటిందని మెల్లగిట్టు కిడికీలు చూసిండు. ఆ కిడికీలు చూసుడుకు ముక్కులకి దిగి పైన పడిపోకడం. తింపుడుకు ముక్కులకెళ్ళి పడిపోయిన అల్ల పడ్డది.
మన ముసలి ఏం చేసేదంటే ఇప్పుడైతే నాకు ఓడి చూడలే ఇన్ని పాలు పడేస్తే 20 లీటర్లు పాలు పోతాయి తినటోళ్ళు వాళ్ళు ఉన్నాయి కదా మొత్తం కలిపేసింది కదా కలిపోయాగానే చూసుడు పక్క ఎవరు అల్లుడు చూసుడు ఎవ్వ తిన నా పానం అన్నది ఇంకేమది నా పానం తినా మంచిగా ఇంటికాడ ఏమందాక వస్తుంది కలిపిందంతా నాలుగు దోస్తులు కొంటుపోయినా ఇంట నలుగురు అత్తగారు ఆమె అంతా రెడీ చేసిన తర్వాత అన్నం చేసింది పొల్లెలు చేసింది ఒక్కొక్క గిన్నె లోపల పెట్టుకొచ్చింది ఒక్కొక్క గిన్నెలో పెట్టుక రాగానే ఈ పక్కకున్నోళ్ళు ఇట్లా వేసి ఏం రుచి ఉన్నదిరా ఓలన పట్టురు నలుగురు ఒక్కొక్కటి కథం పెట్టేసారు రేపక్కనే ఈయన కరెక్ట్ తినరా సోతులుగా తిన్నా ఈడేమంటే నేను దానికి ముట్టరు ఎందుకు ముట్టకొచ్చిండు ఇదే నాలుక ఇదే దానికి ఏమంటారు దుకాణం పేరు ఏమది సీట్ హౌస్లే సీట్ హౌస్లో పోతే లావు కలకని అంటున్నాడు ఏం కలిపి చూడలేదు కదా చూడకుంటే ఏం రుచి అంటే ఇటు చూసిండు దానికి చూడకొచ్చిండు అత్త వచ్చింది అత్త వచ్చి అంటే అల్లుడా లగ్గం లోపల ఏమన్నా తక్కెక్క అయిండొచ్చు నీకేమన్నా కావాలంటే ఉంగరం పెడతా నీకు అద్దుల ఉంగరం పెడతా నీ అద్దుగ్రం కాదు తులం నువ్వు తులం పెడతాంటే కూడా చూడు ఈ 10 లక్షల రూపాయల తులం ఉన్నది లక్షిస్తా అంటే కూడా తినకచ్చిండు చూసిండు కదా తింటాడు ఎట్లా మామ అంటాడా అల్లుడా నీకు బండి ఇస్తా నీ బండి వద్దు నీకు గాడిదద్దు బావ మరదలు వచ్చి మహారాజని 2 కాలు మొత్తం తిను ఏ 2 వద్దు నా 4 వద్దు నీ గడ్డద్దు ఈయన వాటి తినరా దండి రుచున్నది కొడుక తినుండి చెప్తే అక్తర్ కొడక అంటాడు లాస్ట్గా మెచ్చ ఆ కోపంకి వచ్చింది ఇదే మాల్లుడు ఇసుటాలు కూడా ఇంటికి వచ్చిండు నీకు రమ్మన్నావా తినకొచ్చినావు జాన నీకు రాట్నావు గిప్పుడే గింతున్నది ఇంకెంతకాలం అనగానే అప్పుడు అన్నాడు ఏం తినమన్నావు నీ సీముడి అన్నాడు అయిపోయాడు ఏం తినమన్నావు సీముడి అనగానే అనవట్రి వాళ్ళు మేము 3 తినేస్తే కొడుకనే అప్పటితో తినకుండా చెప్పే తాత్పర్యమైన మహారాజా లాల్చా వాళ్ళే లాగలిసే గోడి కానీ తుకారాం మహారాజు ఏం తిననీయకుండా ఆ కబీర్దాస్ మహారాజు నాలుక పట్టుకున్నాడు ఇట్లా ఈయనకొచ్చినట్టున్నావు ఎట్లా ఈయనకది తినకొచ్చింది నాలుక పట్టుకున్నాం కానీ నా నోరు నుంచి భజన బంద్ అయింది రంగలయ రంగ తుకా విఠోలు సర్వాంగ నాలుక బంద్ అయింది తుకారాం మహారాజ్ నాలుక బందగా అయితే రోమములకెళ్ళి మా తుకారాం మహారాజు భజన విఠోల 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 దీని తత్పది అనమాట రంగలయ రంగ తుకా విఠోల సర్వాంగ అమా విఠోల జీవన తాళచ్చు పులియాదన తుకారామ 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 బోలా ముందలే ఎక్కడ ఉంటే మా మీద ఉన్నటువంటి ఒక ప్రేమ నాకు ఎప్పుడైతే హార్ట్ వచ్చున్నా నా ఇంటికి ఆడికి మొత్తం పండ్లు పొలాలు తీసుకుని తెల్లారి ఆడికి హాజరు మహారాజ్ ఇట్లా ఐదు లేకుండా అయింది. అదేవిధంగా మా ఇక్కడ ఎప్పుడెక్కడే మా కీర్తనలు ఉంటే అక్కడక్కడ కూడా మా మహారాజ్ మాణిక్ అన్నిటి కూడా మా యొక్క ప్రదర్శనము మా యొక్క చిత్రము ఈ యొక్క కీర్తనకారులు మా కీర్తనకారు కాదు మీ ఊళ్ళో 5 రోజుల నుంచి ప్రతిరోజు ఆయన సేవ చేసి ఈ యొక్క భజన ఈ యొక్క కీర్తన ఈ యొక్క మన సనాతన యొక్క ధర్మాన్ని ప్రచారం చేయడము ఆయన మనసు పూర్తిగా చేస్తున్నాడని మనం అందరం కలిసి ఒక్కసారి ఆయన స్వాగతం చేయాలి. సపోర్ట్లు కొట్టి మన మాణిక్ మహారాజ్
ఎందుకు గురించి అంటే ఇటువంటి పిల్లలు ఇప్పుడు మనకు అవసరం ఉంది. ఏదో ఇంట్లో గొడవలు అయినాయి, ఏదో ఎక్కడో యాక్సిడెంట్ అయింది, ఏదో ఒక ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీకి వెళ్ళి ఇవైతే ఎప్పుడు కూడా చూపెడతారు. కాకపోతే ప్రతి ఇంట్లో ప్రతి పిల్లలకు కూడా మన యొక్క భజన, మన ఊళ్ళో యొక్క కీర్తన, మన చాళ్ళు భజన ఎవరెవరే ఉన్నారు మీరందరూ కూడా ఈరోజు ప్రతి ఎక్కడెక్కడ టాలకర్లు అక్కడ ఊరికి మనం పంపిస్తుంటే మన మనీకి పంపిస్తున్నాడు. మనీక్ నీవు భగవంతుడు ఉదండ ఆశీర్వాదం ఇయ్యని, ఇదే విధంగా నీ పనిలోపట సంస్కారంలో మంచిగా పెరగండి, అందరి ఆశీర్వాదం మేము ఉంటుంది ఇక్కడ అని ఆ భగవంతుని దగ్గర పాండురంగం దగ్గర కోరుతూ నేను ఇక్కడనే ఆగిపోతా. రేపటి కీర్తన, రేపటి సూచనలు మా మహారాజ్ గారు ఇస్తారు, వాళ్ళని చెప్పేది. అఖండ హరినామ సప్తాహ గ్రామము బాణపురం గత 22 సంవత్సరాల నుంచి ఒక నామయజ్ఞము నడుస్తూ ఉంది. ఈ చిన్న గ్రామంలో కూడా ఇంత పెద్ద ఘనాకార్యంగా కార్యం చేస్తూ ఉన్నారు. ఈ గ్రామస్తులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అందరూ చిన్నోళ్ళు పెద్దోళ్ళు కలిసి యొక్క భగవంతుని నామచింతన చేస్తున్నారు. దీని గురించి చాలా విశేషమైన మహత్వం ఉంది. ఈరోజు కీర్తన విషయంలో భగవంతుని యొక్క భక్తి, జ్ఞానము, వైరాగ్యము దీని విషయంలో చర్చ జరిగింది. భగవంతుని యొక్క నామంలో చిత్తం ఉండాలి, విశ్వాసం ఉండాలి, భరోసా చేయాలని ఈరోజు అభంగం లోపల ఇదే విషయం జరిగింది. దాని విషయం లోపల ఈ సప్తాహ కార్యక్రమం భగవంతుని నామ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది. కానీ విశేషంగా మనం ఈరోజు ధర్మం యొక్క జాగరణ చేస్తున్న దీని కూడా అది కర్తవ్యం ఉంది. భజన ఒక పక్కన ఉండాలి, కాకపోయినా మన హిందూ ధర్మం గురించి మనం ధర్మరక్షవయ అవతార ఘేసి అపులా పాలిసి భక్తజన, ధర్మం రక్షించడమే అతి విషయము. మొదలు ధర్మం రక్షణ, తర్వాత భజన, తర్వాత దాని కీర్తన. ఎందుకంటే ఈరోజు మన యూత్ పిల్లలు ముంగట వస్తలేరు. చిన్న పిల్లలు మనం ఏం చేస్తున్నాం, మనం హిందూ ముస్లిం అనుకుంటా పక్కకి వెళ్తూ ఉన్నాము. కాకపోతే ఈరోజు మన దేశం మీద చాలా పెద్ద ఆక్రమణ జరుగుతుంది. పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన మీద ఆక్రమణ చేస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము, అరే మన చిన్న కులము, మన పెద్ద కులము, మన కులాల్లో కూడా మనం అంతా పలిగిపోతున్నాము. కాకపోతే మన మంత్రం ఒక్కటే కావాలి. మన హిందూ జాగ్రత్త ఒక్కటే అయిన తర్వాత మన హిందూ రక్షణ చేయడానికి మన యూత్ పిల్లలు ముంగట రావాలి.
దీని గురించి మనం యుద్ధం ఎట్లయితే మన యొక్క బార్డర్ మీద మన యొక్క సైనికులు ఏ విధంగా అయితే మన కోసం పొరపాటిస్తున్నారో అదేవిధంగా మనం కూడా మన ప్రతి గ్రామం లోపల జనజాగృతం చేసి ఈ యొక్క భజనాత్మక సహకారంతో మనం అందరం ముంగటికెళ్ళాలని మళ్ళీ కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు అతి అవసరం ఉంది. మన హిందువులను మనం రక్షించుకోవాలంటే మనమే అప్పులే అపన కరా సోడవన సంసార బంధన తోడావేగి. ఎందుకోసం అంటే అతి తొందరగా ఇప్పుడు మనం ఈరోజు మనకు ఛాన్స్ ఉంది. మన యూత్ పిల్లలు కూడా ప్రతి ఒక్కటి నేను నువ్వు అనకుండా అందరూ ముంగడకొచ్చి ఈ కార్యక్రమానికి ముంగడ తీసుకెళ్ళాలి. మనం హిందువులంతా ఏకమైతేనే ధర్మాచే పాలన చేయగలుగుతాము. లేకపోతే మనం చాలా వెనకడికి వెళ్తాము. భారత్ పాకిస్తాన్ లోపల ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. దాని గురించి మన కులాన్ని అడిగి మనకు సంవాదిస్తున్నారు, కుల మతాన్ని మనం ఇస్తున్నారు. కానీ మనం అందరం కూడా కుల మతాలు పక్కగా పెట్టి మన హిందూ ధర్మము మన సనాతన ధర్మం మనం ముంగడ తీసుకొచ్చి మనం కాపాడుకోవాలని మీకు అందరికీ నేను మరీ 2 చేతులు చూడించి మీకు అందరికీ ఒకటిదాడి తేవాలని నా యొక్క ప్రార్థన. ఇదే విధంగా ఈ సప్తకు ఇదే విధంగా ఇట్లనే ముంగడ తీసుకెళ్ళాలని నేను మరీ కోరుతున్నాను. రామకృష్ణ హరి. జై శ్రీరామ్. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.